హాయ్ అండి, అందరికీ నమస్తే. చాలా తక్కువ టైంలో ఈజీగా, సింపుల్గా, చాలా టేస్టీగా సాంబార్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. ప్రాసెస్ నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి, ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని వాటర్తో క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకొని పప్పు సగం ఉడికేలాగా 2 విజిల్స్ వేయించుకోవాలండి. కుక్కర్ విజిల్ వేసేలోపు మనం వెజిటబుల్స్ అయితే కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. దీనికోసం మనకు కావాల్సిన కాయగూరలు వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, క్యారెట్, బెండకాయలు, వంకాయలు, మునక్కాడలు, ఆనపకాయలు ఇలా ముక్కల కింద కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇంకా కావాలి అని అనుకుంటే దోసకాయ, చిలకడ దుంపలు, సూర్యగుమ్మడికాయ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే కుక్కర్ 2 విజిల్స్ అయితే వేసిందండి. ఇలా కుక్కర్లో నుంచి గాలి వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే పప్పు అనేది మనకి సగం వరకు ఉడికిందండి. ఇలా ఉడికించుకున్న ఈ పప్పులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఈ పప్పులోకి వేసేసుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఇంకొక 2 విజిల్స్ వేయించుకోవాలండి. కుక్కర్ విజిల్ వేసేలోపు కొంచెం చింతపండును తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని వాటర్లో వేసి కొంతసేపు నానబెట్టుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత కుక్కర్ విజిల్ వేసిందండి. ఇలా గాలి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే కాయగూరలు అయితే మనకు బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న దీనిలోకి చింతపండు రసం, కొంచెం బెల్లం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాంబార్ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఉప్పు కానీ ఏమైనా తక్కువగా అనిపిస్తే కొంచెం ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి. ధనియా పౌడర్ అనేది ఆప్షనల్ అండి. నా దగ్గర కొత్తిమీర ఇప్పుడు అవైలబుల్గా లేక ధనియా పౌడర్ వేసాను. ఒకవేళ మీకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది. వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ బాగా మరిగించుకోండి. అది మరుగుతూ ఉండగా పక్కన స్టవ్ మీద మనం తాలింపు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. పక్కన స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపులు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. తాలింపులు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలని ముందు వేస్తే మాడిపోతాయి. కొంచెం వేగిన తర్వాత వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపులోకి మనం మరగబెట్టుకున్న సాంబార్ని అయితే వేసేసుకోవాలండి. అంతే అండి, ఎంతో ఈజీగా తక్కువ టైంలో మనం సాంబార్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లల స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లోకి కానీ, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు క్యారేజ్ బాక్స్లోకి కానీ మనకి చాలా తక్కువ టైంలో అనేది ఈ సాంబార్ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుందండి. ఒకసారి వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.